ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే హార్మోజ్ జలసంధి నుండి ఇక్కడ క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ గ్యాస్ అనేది భారతదేశానికి దిగుమతి కావడం లేదు. దీంతో పాటు 40% మాత్రమే భారతదేశంలో ఇక్కడ దేశీయంగా ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో ఇంతమంది జనాభాకు గ్యాస్ కొరత తీవ్రంగా ఉందన్నటువంటి ఒక ఆలోచనలు, ఆరోపణలు, అలాగే కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా ఆ గ్యాస్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల హాస్టళ్లు మూతబడుతున్నాయి, బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ అవుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఇప్పటికే కొంత ఇబ్బందులు తలెత్తుతున్నట్టుగా కొంతమంది హాస్టల్స్ మూసివేస్తున్నారు. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అలాగే డిన్నర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తామని చెప్పడం కూడా దీని యొక్క పరాకాష్ఠకు తీవ్రతకు అద్దం పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో చూసినట్టయితే అనేక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వరంగల్ లాంటి సెకండ్ టైర్ సిటీలో కూడా అనేక ఇబ్బందులు కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ బుకింగ్లకు కొరత కూడా ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో గ్యాస్ బుకింగ్ కూడా 20% ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందు జాగ్రత్తలో భాగంగా ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల కూడా గ్యాస్ సంక్షోభం తలెత్తుతుందన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఏం జరుగుతుందో చూద్దాం. మనం చూస్తున్నాము ఇక్కడ ప్రస్తుతానికి జనగామ టౌన్లో ఉన్నాము, ఇక్కడ అక్షయ హోటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇక్కడ కస్టమర్స్ వచ్చేటువంటి వాళ్ళు కూడా మనం ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటారా, మరి రాబోయే రోజులు ఎట్లా ఉంటుంది, ప్రస్తుతానికి కొంతమంది కస్టమర్స్ని కనుక్కొని ఆ తర్వాత హోటల్ యాజమాన్యాలు అలాగే చిన్న చితక హోటల్స్ ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి కొంతమంది ఇక్కడ రెగ్యులర్గా హోటల్కి వెళ్తూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకు కూడా టీ తాగడానికి అలాగే టిఫిన్లు చేయడానికి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కస్టమర్స్ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి చూద్దాం. అన్న, ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్కు సంబంధించి కూడా కొంత సంక్షోభం ఉందన్నటువంటి విషయాలు తెలుస్తున్నాయి. దీనిపై మీ రియాక్షన్ ఏంది? నిజంగా గ్యాస్ కొరత ఉందా లేదా? మీకు అనిపించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా మీరు? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలించి చూస్తే కనుక ఈరోజు సామాన్యులకు అనేకమైన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉన్నదని మనం అనుకుంటున్నాం. మరి గ్యాస్ కొరత ఏర్పడితే హాస్టల్లే కావచ్చు, హోటల్లే కావచ్చు, మరి సాదా సీదా వ్యక్తులకు అనేకమైన ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉంటాయని మనం భావిస్తూ, మరి భవిష్యత్తులో విద్యా వ్యవస్థకు వస్తే హాస్టళ్ళు కావచ్చు, మిగతా ఇతరతరలు కావచ్చు, అనేకమైన ఆటుపోట్లు ఏర్పడతాయని మేము భావిస్తూ, మరి వేరే దేశాల్లో యుద్ధం జరిగితే మన రాష్ట్రంలో కావచ్చు, మన ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి వరకు గ్యాస్ కొరత గురించి ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. మరి ఇలా అయితే మరి భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. మరి పరిస్థితులు ఇప్పటికే వాటర్ సమస్యలో ఒక భాగంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో చూస్తే ఎండలు ముందు వరుసలు ఇంకా ఎండలు రానున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడే ఈ గ్యాస్ కొరతకు ఏర్పడితే ఇబ్బంది అవుతుందని ప్రజలుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి మీడియాతో మాట్లాడడం జరుగుతోంది. నా పేరు రవి, మేము మహాజన సోషలిస్ట్ పార్టీ ఒక కార్యకర్తలుగా మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే ఒక గ్యాస్ ఒకటే కాదు, రాబోయే ఎండాకాలంలో కూడా అనేక సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి కూడా ఒక ప్రివెంటివ్ మెజర్స్ అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కూడా చెప్తుంది ఇట్లాంటి ప్రస్తుతానికి ఎట్లాంటి కొరత లేదని చెప్తున్నారు. కానీ ఎక్కువగా బుకింగ్లు కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని చెప్పి ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి హోటల్లో ఎట్లాంటి పరిస్థితులు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ అక్షయ హోటల్ దగ్గర, ఎందుకంటే టీ స్టాల్స్ దగ్గర నుండి మొదలు పెడితే టిఫిన్ సెంటర్లు అలాగే బయట 5 స్టార్ హోటళ్లు కూడా ఎట్లాంటి ప్రభావానికి లోను కాబోతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జీవనోపాధి దినదినం పని చేసుకుంటేనే వాళ్ళ యొక్క జీవనోపాధి గడుస్తుంది. మరి గ్యాస్ లేకపోతే ఎట్లాంటి పరిస్థితి ఉంటాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం మాట్లాడదాం. బోలే భాయ్, తో అభి గ్యాస్ తో కమ్ ఆ రా బోల్ కే బోలే एक दिन में कितना गैस आपको यूज़ करते हैं? अगर गैस नहीं है तो आपका जीवन कैसे चलता? गैस नहीं है तो बहुत प्रॉब्लम आ रहा, हम लोग को बहुत परेशानी में है. फिर भी हम इतना दूर से आए काम करने के लिए, फिर भी वो गैस नहीं आया तो बहुत हम लोग बहुत तकलीफ हो जाता. फिर प्रॉब्लम बहुत से ज़्यादा हो जाता. हम इसलिए हमारा थोड़ा गैस बराबर हो जाता, थोड़ा कुछ प्रॉब्लम नहीं सॉल्व होता. घर सब कुछ सबके लिए सब अच्छा रहता है. सही अभी तो कुछ प्रॉब्लम है क्या गैस के लिए? क्या अभी फायदा हुआ क्या? गैस तो अभी ठीक नहीं आ रहा, बहुत प्रॉब्लम है. अभी आ रहा प्रॉब्लम था, एक दिन चले जाता, इसलिए प्रॉब्लम हो जा रहा गैस के लिए. ओके. अभी एक दिन में कितना गैस चलेगा आपको? एक दिन में नहीं आता तो 2 दिन में एक ही गैस खत्म हो जा रहा. 2 दिन में एक खत्म हो जा रहा. हाँ, 2 दिन में खत्म हो जा रहा, इसलिए प्रॉब्लम आ जा रहा. वही है, गैस नहीं है हमारे पास. थोड़ा अभी चल रहा. एक दिन बंद कर देता, फिर आधा घंटा में थोड़ा लगा कि फिर
आधा घंटा बाद फिर बंद करता फिर चालू करता, इसलिए चला रहा है सही। अभी तो बुकिंग करने के लिए थोड़ा मुश्किल हो रहा, अभी पूरा गैस बंद हुए तो कैसा चलता है आपका जीवन? फिर तो हम क्या करना, गैस नहीं होता तो बंद करना पड़ेगा दुकान, इसलिए कहाँ से अभी तो बहुत प्रॉब्लम हो जाता हम लोग को। गैस हो तो थोड़ा चल जाता है ऐसे। ఓకే ఓకే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఎందుకంటే దూర ప్రాంతాల నుండి కూడా వాళ్ళు జీవనోపాధి కోసం ఒక్కొక్క దగ్గరికి వెళ్తూ ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అనేది కూడా ఒక జీవితాలను కూడా ప్రశ్నార్థకంగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలన్నటువంటి ఒక సందిగ్ధం, వాళ్ళకి తెలిసినటువంటి విద్యతోటి జీవనోపాధి కలుపుతున్నారు. ఇక్కడ టీలు అమ్ముకుంటూ బతికేటువంటి కొన్ని కుటుంబాలు కూడా చాలా ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. మరికొంతమందితో మనం మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుంది, అసలు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొంత కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఒకసారి మనం చూద్దాం. ప్రస్తుతానికి మనం కొంతమందితో మనం మాట్లాడదాం. అసలు ఎట్లా ప్రీ బుకింగ్స్ ఉన్నాయా, అసలు గ్యాస్ కొరత కనిపిస్తుందా, ఇప్పటి వరకు ఏమైనా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు నిజంగా మనకు అనుకున్న సమయానికి వస్తున్నాయా, కొరత ఉన్నట్టు ఏమైనా మీకు కనిపిస్తుందా? కొరత ఉన్నది, కొద్దిగా రేట్లు కూడా పెరిగినాయి. ఎంత పెరిగిందన్న? 150 అంత పెరిగినట్టు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు గ్యాస్ కొరత ఉన్నప్పుడు కొంత అన్ని అంటే ఇదివరకు ఉన్నంత కాన్ఫిడెంట్గా మనము హోటల్స్ నిర్వహణ చేయలేము. ఒకవేళ గ్యాస్ బంద్ అయిపోతే ఎట్లా ఉండే పరిస్థితి ఉంటుంది? హోటల్ బంద్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఏమైనా ఎఫెక్ట్ పడదా? ఇప్పుడైతే ఏం లేదు, ఇంకో 1 మంత్ 15-20 డేస్ అయితే కొరత ఏర్పడుతుందని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే కొంతమంది ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు, అడ్వాన్స్ నిల్వలు పెట్టుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. దీంతో నిజంగా అవసరం ఉన్నటువంటి ఎమర్జెన్సీ సర్వీస్లకు కూడా ఇబ్బంది అంటున్నారు. మరి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయా? చెప్పలేము, ఉంటే ఉద్యమం ఇలా జరిగితే ఉండొచ్చు కూడా. ఓకే ఓకే, ఇప్పుడు జనగం వ్యాప్తంగా మొత్తం ఎన్ని హోటల్ ఉన్నాయి, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది? అంటే హోటల్స్ అంటే ఎంజాయ్ తెలియదు మనకు. ఓకే ఓకే, ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ కూడా ఎమర్జెన్సీ సర్వీస్లకు కూడా కొంత మినహాయిస్తున్నది ప్రభుత్వం. ఇక్కడ హోటళ్ళు అలాగే టీ స్టాల్స్లు ఇవన్నిటికీ సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నది. ఇక్కడ ప్రభుత్వ నిర్వహణకు సంబంధించినటువంటి హాస్టల్స్ అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా కొంత ఎమర్జెన్సీ సర్వీసులు దృష్టిలో పెట్టుకుని ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నది. కానీ యుద్ధం మాత్రం కంటిన్యూగా కొనసాగితే రేపు హార్మోస్ జలసంధిని కనుక ఓపెన్ చేయకపోతే ఇప్పటికే అనేక వాహన నౌకలు కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి సిలిండర్లు అంటే గ్యాస్ సరఫరా ఆగిపోతే మొత్తం ఒక సంక్షోభమే తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు లేచిన దగ్గర నుండి టీ నుండి మొదలు పెడితే డిన్నర్ వరకు ప్రతి ఒక్కటి కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా ఎంత కష్టపడినా తిండి లేకపోయినా ఇబ్బందే ఉంటుంది. కానీ అట్లాంటిది దానికి మూలమైనటువంటి గ్యాస్ నిల్వలు కూడా సరిగా లేకపోతే అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.